ఈ రోజు రిలీజ్ అయిన దేవర ట్రైలర్ లో కొన్ని చిన్న చిన్న క్రేజీ డీటెయిల్స్ ఉన్నాయి. దానికంటే ముందు ఒకటే మాట చెప్పాలి, ఎన్టీఆర్ ఎప్పుడైతే కత్తి పట్టుకుంటాడో ఫర్ మీ దట్ ఈస్ సినిమా. అనిరుద్ధ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. దేవర కథ అంటూ ఎప్పుడైతే ట్రైలర్ స్టార్ట్ అయిందో అప్పటి నుండి పూనకాలే. ట్రైలర్ చూసాక ఒకటే అనిపించింది, ఇంత మాస్ ఇన్ని రోజులు ఎక్కడ దాచావు మామా. ట్రైలర్ లో ప్యూర్ బ్లడ్ బాత్ కనిపిస్తుంది. మాటలు లేవు, మాట్లాడుకోవటాలు లేవు. ట్రైలర్ ఈస్ జస్ట్ లిట్. ఇక ట్రైలర్ డీటెయిలింగ్లోకి వెళ్తే ట్రైలర్లోని ఫస్ట్ షాట్లో ఇక్కడ వరాతో స్టార్ట్ అయింది. అండ్ అందరికి ఒక విషయం చెప్పాలి, వరా అంటే చిన్న ఎన్టీఆర్, దేవా అంటే పెద్ద ఎన్టీఆర్. నువ్వేలా చెప్తున్నావు బ్రో అంటే బేస్డ్ అప్ ఆన్ పోస్టర్స్ నేనైతే చెప్తున్నా, అది అవ్వచ్చు అవ్వకపోవచ్చు. అండ్ ఇక్కడ జూమ్ చేస్తే మనకైతే చిన్న ఎన్టీఆర్ అయితే కనిపిస్తున్నాడు అండ్ బ్యాటిల్ ఫీల్డ్లోకి అయితే ఎంటర్ అవుతున్నాడు. అండ్ ట్రైలర్లోని నెక్స్ట్ షాట్లో బైరాన్ అయితే ఇంట్రడ్యూస్ చేశారు. వెయిట్ ఏ సెకండ్, ఇదే క్లిప్ని 0.25 సెకండ్స్లో చూస్తే బ్యాక్గ్రౌండ్లో పెద్ద ఎన్టీఆర్ ఉన్నాడు. అండ్ పెద్ద ఎన్టీఆర్ ఒక షాక్ మోడ్లోనైతే ఉన్నాడు. అసలు ఏం జరుగుతుందో ఇక్కడ అన్న డైలమాలోనైతే పెద్ద ఎన్టీఆర్ అయితే కనిపిస్తున్నాడు. అండ్ ట్రైలర్లో ఈ షాట్ దగ్గర మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ అందరు చనిపోయి ఉన్నారు అండ్ వాళ్ళని చూడడానికి చిన్న ఎన్టీఆర్ వచ్చాడు. వరాన్ అయితే వచ్చాడు. ఆ హెయిర్ స్టైల్ చూస్తేనైతే క్లియర్గా తెలుస్తుంది. ట్రైలర్ మొత్తం కూడా ఈ ఫైట్ ని చాలా హైలైట్ చేశారు, విచ్ ఇస్ ఏ క్లాష్ బిట్వీన్ పెద్ద ఎన్టీఆర్ అండ్ బైరా. అంటే దేవా వర్సెస్ బైరాన్ అయితే క్లాష్ అయితే చాలా హైలైట్ అయితే చేశారు. అండ్ అందరికి ఒక విషయం చెప్పాలి, ఈ క్లాష్ ఏదైతుందో ఇట్స్ జస్ట్ ఏ ఫ్రెండ్లీ బ్యాటిల్. ఇక్కడ ఫైట్ అంతా అయ్యాక ఇక్కడైతే RRR లెవెల్లోనైతే ఇద్దరైతే క్లోజ్ అయిపోయారు. ఈ ఫైట్ అంతా అయిపోయాక నేను కొట్టాలంటే ఆయుధం కావాలి దేవరా అని ఎప్పుడైతే బైరా అంటాడో అప్పుడే చిన్న ఎన్టీఆర్ గ్రాండ్ ఎంట్రీ ఉంటుంది. అంటే ఈ డైలాగ్ చెప్పాలని చెప్పాడా లేకపోతే చిన్న ఎన్టీఆర్ వర్సెస్ పెద్ద ఎన్టీఆర్ ఏమైనా క్లాష్ ఉంటుందో చూడాలి. బేసికల్లీ శివ కొరటాల మూవీస్లో ఈ చిన్న లాజిక్ ఉంటుంది, ఎక్స్కి ఇంకా వైకి గొడవ ఉంటుంది. ఆ ఫైట్లో ఎక్స్ ఓడిపోతాడు అండ్ వై గెలుస్తాడు. అండ్ వై మీద రివెంజ్ తీసుకోవడానికి మళ్ళీ జెడ్ వస్తాడు. ఇదే లాజిక్ ప్రతి మూవీలో ఉంటుంది, ఫ్రమ్ మిర్చి టు ఆచార్య. ట్రైలర్ మొత్తంలో డైరెక్టర్ చాలా తెలివిగా మనకు ఓన్లీ 2 సీన్స్ మాత్రమే చూపించారు. ఒకటి ఈ ఫైట్ అయితే ఇంకోటి ఈ సీన్. ఈ రెండే మొత్తం ట్రైలర్ మొత్తం నిండిపోయాయి. ట్రైలర్లో ఈ చైర్ అయితే చూపించారు అండ్ ఇదే చైర్ మనకైతే ఇది వరకు పోస్టర్లో కూడా చూపించారు. అండ్ ట్రైలర్లో ఈ షాట్ దగ్గర కూడా దేవా వర్సెస్ బైరాన్ అయితే క్లాష్ అయితే జరుగుతుంది. మేబీ నాకు తెలిసి శివ కొరటాల ప్రతి మూవీలో ఉండే లాజికే ఈ మూవీలో కూడా ఉంటుందేమో అనిపిస్తుంది. దేవా ఇంకా వర ఇద్దరు ఫ్రెండ్స్ లా ఉండి బైరా దేవాని మోసం చేసి ఉంటాడు. తర్వాత వర ఆ రివెంజ్ ని తీసుకొని ఉంటాడు. జస్ట్ ఇవి నా అజంప్షన్స్ మాత్రమే. దేవాకి సరసానా సారీ దేవాకి కాంబినేషన్ లో ఈమె యాక్ట్ చేసి ఉంటుంది. బట్ ట్రైలర్ లో నెక్స్ట్ షాట్ లో ఎటో భయపడి పరిగెడుతుంది ఎటో. మరి ట్రైలర్ లో ఈ సీన్ ఏదైతుందో అదైతే 100% బైరానే. అక్కడ ఆ షాట్ లో బాంబ్ బ్లాస్ట్ అయిన తర్వాత అప్పుడు దేవ షార్క్ మీద జై అని పైకి లేస్తాడు. ఈ షాట్ లో ఈ బాంబ్ బ్లాస్ట్ చూస్తే తెలుస్తుంది. ట్రైలర్ మొత్తంలో నేను అబ్జర్వ్ చేసిన చిన్న చిన్న మైక్రో డీటెయిలింగ్స్ ఇవే. మీరేమైనా అబ్జర్వ్ చేస్తే కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. అండ్ దట్స్ ది వీడియో గైస్. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.